బ్రేకింగ్ న్యూస్ నల్లగొండ జిల్లా చెరువుగట్టు ఆలయంలో శివయ్యకే శటకోపం పెట్టారు అధికారులు. అన్నదానం పేరుతో భక్తులు ఇచ్చిన విరాళాలపై దేవాదాయ అధికారుల చేతివాటం చూపారు. చందాదారుడు ఇచ్చిన విరాళాలను మార్చి రాస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓ డోనర్ 5,000 రూపాయలు విరాళం ఇవ్వగా దేవాదాయ స్లిప్పులో కేవలం 1,000 రూపాయలే ఇచ్చినట్లు నమోదు చేశారు అధికారులు. మిగిలిన మొత్తం ఎక్కడికి వెళ్ళింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విషయం బయటపడగానే విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారు. సంబంధిత అధికారులపై చర్యలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వెనుకాడుతున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులకు కూడా భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా లక్షల్లో అన్నదానం చందాలు లూటీ చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. దేవస్థానం పవిత్రతను మంటగలిపిన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి పూర్తిస్థాయి విచారణ చేయాలని భక్తులు కోరుతున్నారు. నల్లగొండ జిల్లా చెరువుగట్టు ఆలయంలో శివయ్యకే షడకోపం పెట్టారు అధికారులు. అన్నదానం కోసం భక్తులు విరాళాలు ఇస్తుంటారు. కానీ మనం చూడొచ్చు, అక్కడ డోనర్ స్లిప్ 5,000 రూపాయలు ఇస్తే డోనర్కి ఇచ్చే స్లిప్లేమో 5,000 రాసి డోనర్కి ఇచ్చేశారు. కానీ వాళ్ళ రికార్డ్స్లో మాత్రం 1,000 రూపాయలు ఇచ్చినట్టుగా ఎంటర్ చేస్తున్నారు. ఇట్లా కొన్ని సంవత్సరాలుగా ఈ రకంగా దోపిడీ జరుగుతుందంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం ఇస్తారు. రమేష్, ఎందుకు చర్యలకు వెనుకాడుతున్నారు? దీంట్లో ఉన్నతాధికారులు కూడా దీంట్లో ఈ దందాలో ఈ అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారా? భక్తులు ఏమంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? అధికారుల ప్రమేయం, ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ విషయం బయటికి పొక్కకుండా ఎలాంటి చర్యలు లేకుండా కూడా విచారణ జాప్యం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో చెరువుగట్టు అనేది ఎంత ప్రాముఖ్యత ఆలయం చెప్పవచ్చు. ప్రతి అమావాస్య కూడా వేలాది మంది భక్తులు కూడా దర్శనానికి వస్తారు. రేపటి నుంచి కూడా బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. అంత ప్రతిష్టాత్మకంగా ప్రాముఖ్యత ఉన్నటువంటి చెరువుగట్టు ఆలయంలో ఈ వివాదం అనేది నిత్యాన్నదానానికి వేలాది మంది భక్తులు వచ్చి కూడా నిత్యాన్నదానానికి విరాళాలు ఇస్తున్నారు. మనం చూస్తున్నటువంటి స్లిప్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా మంది భక్తులంతా కూడా 5,000, 2,500, 10,000, 20,000 ఇట్లా అన్నదానానికి వారంతా కూడా విరాళంగా ఇచ్చిపోతుంటారు. అయితే వారి తీసుకున్న విరాళం ఒకటి, వారికి ఇచ్చేటటువంటి రిసిప్ట్ చూసినట్టయితే కేవలం 1,000 రూపాయలు, 500 రూపాయల పేరుతో ఆ విధంగా రాసుకుంటున్నారు. కానీ వేలల్లో మొత్తం ఈ విధంగా ఈ కష్టం జరుగుతుంది. లక్షల రూపాయలు కూడా కాజేసినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే అధికారులకు కూడా, ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎవరిపై కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. భక్తులైతే మండిపడుతున్నారు. ఎందుకంటే ఎంతో పవిత్రంగా కొలిచే చెరువుగట్టు ఆలయంలో విరాళాల రూపంలో నిత్యాదనం కోసం వేలాది లక్షలాది రూపాయలు వస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా 2 రిసిప్ట్లు, వాళ్ళు తీసుకునేటువంటి ఆ రిసిప్ట్ వేరు, వీరిచ్చే ఆ రిసిప్ట్ వేరు. ఏదైనా కానీ 500, 1,000 రూపాయల వరకే వారు తీసుకున్నట్టు కూడా లెక్కల్లో చూపిస్తున్నారు. కానీ వేల రూపాయలు వచ్చేటటువంటి కూడా నొక్కుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై చొరవ చూపి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచే మళ్ళీ బ్రహ్మోత్సవాలు కూడా మొదలు కానున్నాయి. వేల సంఖ్యలో కూడా భక్తులు హాజరవుతారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా నిత్యాన్నదానం కోసం కూడా 1,000 రూపాయలు విరాళంగా ఇచ్చుకుంటూ పోతుంటారు. కానీ కేవలం వారు భక్తుల వద్ద వేలాది రూపాయలు తీసుకున్నారు. కానీ వారి రిసిప్ట్లు మాత్రం కేవలం 1,000 రూపాయలు, 500 రూపాయలు అందులో నమోదు చేస్తున్నారు. లక్షల రూపాయలు కాజేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుకున్నటువంటి పరిస్థితి అయితే చెరువుగట్టులో కనపడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.